ఆ అరణ్యములో అసాధ్యమైన ఆహారము ఆయన ప్రొవైడ్ చేయగలిగాడు. ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేసి ఆశీర్వదించబడింది ఆహారం ఆయన ప్రార్థన చేయగా. అనేకులు భుజించిరి, ఇంకనూ కూడా చాలా ఆహారము గంపెళ్ళ చొప్పున మిగిలి ఉండెను. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆయన రొట్టెలు చేపలు పంచడానికి ముందు ఆకాశం వైపు కనులెత్తి ఎందుకు ప్రార్థన చేశారాయన? ఈ రొట్టెలు అధికమవునుగాక, ఈ చేపలు అధికమవునుగాక, వీళ్ళందరికీ సరిపోవునుగాక అంటే సరిపోద్ది. యేసు ఆజ్ఞాపిస్తే జరుగుద్ది కదా. నజరుడైన యేసుక్రీస్తు ఆజ్ఞాపిస్తే జరుగుద్ది. ఆయన దేవుడు కదా. మరి ఆకాశం వైపు ఎందుకు కనులెత్తి ప్రార్థన చేశారు? గమనించావా నువ్వు? ఎందుకు ఆకాశం వైపు కనులెత్తి ఆయన ప్రార్థన చేయాలి? నీకు నాకు ఆయన మాదిరి చూపిస్తున్నాడు అక్కడ. ప్రతి సందర్భములోనూ నువ్వు ప్రార్థన చేయాలని మాదిరి చూపిస్తున్నాడు అక్కడ ఆయన.